రైట్ వాల్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ఇప్పుడు జక్కపూర్ చెరువు దగ్గర మనం ఉన్నాం. జక్కపూర్ చెరువు దగ్గర నుండి వర్క్ ఎట్లుంది అనేది మనం చూసుకుందాం. అక్కడ ఒక ముందు ఒకటి ఫస్ట్ బ్రిడ్జ్ ఉంది, అదొకటి ఫస్ట్ బ్రిడ్జ్, ఇది సెకండ్ బ్రిడ్జ్. ఈ రెండు బ్రిడ్జ్లు దాటేసి మనం ముందుకెళ్దాం. ముందుకెళ్తే ముందు వర్క్ ఎట్లుంది అనేది చూసుకుందాం. మనము ఎక్కడి వరకు పాసిబుల్ అయితే అక్కడ వరకు మనం వీడియోలు చెప్పుకుందాం. మనకు గాజుల మాచాపూర్ దగ్గర ఎక్కడైతే డౌన్ అయితే అయిందో అక్కడి నుండి కంప్లీట్గా డౌనే ఉంది. అంటే మనం ఈ జక్కపూర్ చెరువు దాటేంత వరకు డౌనే ఉంది. ఇక్కడ ఇది ఒక మన డ్రైన్ సిస్టమ్ కడుతురు. డ్రైన్ సిస్టమ్ వరకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. మనకి క్లారిటీ ఏంటంటే ఇది మళ్ళీ ఇక్కడ నుండి హైట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ సైడ్ నుండి మొత్తం హైట్ వెళ్ళిపోతుంది. అంటే ఇంత ఇంచుమించు ఒక 6-7 కిలోమీటర్లు 6-7 కిలోమీటర్ల వరకు మనకు డౌన్లో ఉంటుంది. ఇది ఆల్రెడీ డ్రైన్ కడుతురు. త్వరలో ఇక్కడ కూడా ట్రాక్ అయిపోతురు. ఎక్స్కవేటర్ ఇది కప్పలకుంట ఉంటుంది. ఇక్కడ ఈ కప్పలకుంట దగ్గర వరకు వర్క్ ఇట్లా ఉంది. అంటే ఆల్రెడీ డ్రైన్ వేసారు. మనకి ఈ జక్కపూర్ కప్పలకుంట అవుతుందో జక్కపూర్ కప్పలకుంట అయ్యేంత వరకు కూడా కంప్లీట్ అయ్యేంత వరకు మనకి డ్రైనేజ్ సిస్టమ్ అంటే దాటిన తర్వాత మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి అర్థం చేసుకోవచ్చు మనము ఆ వెహికల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే అవి బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఆ వెహికల్స్ ఇటు వస్తున్నాయి. సరే, ఇక్కడ నుండి కంప్లీట్గా హైట్ వస్తుంది. మనకి ఇటు హైట్ వస్తుంది. ఇక్కడ వరకు డౌన్ ప్లేస్ అవుతుందో ఆ డౌన్ ప్లేస్లో డ్రైనేజ్ సిస్టమ్ కట్టారు. ఇక్కడ నుండి హైట్ పోతుంది. ఇది కంప్లీట్గా మనకు చిన్నలింగపూర్ దాటేసిన తర్వాత కూడా మనకి హైట్ ప్లేస్ ఉంటుంది. మనకు అడుగడుగున బ్రిడ్జిలే కనిపిస్తూ ఉంటాయి. ఈ తోట మాత్రం మనకి ఎందుకంటే అంటే వెళ్ళడానికి రైతులు వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి మళ్ళీ కూడా ఏంటంటే ఇక్కడ భాగం పైనకు ఉంటుంది. ఇక్కడ భాగం పైనకు ఉంటుంది. ఇక్కడ నుండి వాటర్ అనేవి మళ్ళీ కిందికి ఆట వెళ్ళిపోవడానికి. అంటే 2 రకాల అంటే ఒక్కొక్క దగ్గరనేమో వాటర్ వెళ్ళిపోవడానికి ఉంటాయి, ఒక్కొక్క దగ్గరనేమో మామూలు రోడ్ ఉంటుంది. లోపల సీసీ వేసేసారంటే ఆటోమేటిక్గా వాటర్ వెళ్తాయి, మళ్ళీ మనుషులు కూడా వెళ్తారు. ఏదైతే ఉందో ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటున్నానంటే అక్కడ కనబడుతున్నాయి కదా అగ్రికల్చర్ కాలేజ్. అది అగ్రికల్చర్ కాలేజ్కి దగ్గరలో అంటే దానికి దగ్గరలోనే స్ట్రైట్గా ఈ ప్లేస్ అనేది నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ముందుకు ఒక్కసారి గమనించండి. ఇది ఇట్లా వెళ్ళి ఇట్లా రౌండ్ తిరగాలి. ఇది అక్కడ వరకు ఉంటుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్లో అంటే చివరిన కూర్చున్న వాళ్ళకి మన ఇంజన్ గిట్లా మంచిగా కనబడుతుంది. అంటే సూపర్గా కనబడుతుంది. ఈ ప్లేస్ ఈ కిందికి అన్ని వరి పొలాలు ఈ న్యాచురల్గా మస్తు సూపర్గా ఉంటుంది లొకేషన్ మాత్రం. ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే ఇంచుమించుగా ఒక బ్రిడ్జిలో కొన్ని బ్రిడ్జిల నిర్మాణం జరగాలంటే బ్రిడ్జిల నిర్మాణం కంప్లీట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా దీని మీద మన బల్లాస్ వేసేసి స్లీపర్స్ వర్క్ చేయడమే ఇక్కడ. సరే, ముందు వరకు ఇంకా మన వర్క్ ఏమన్నా పెండింగ్ ఉందా లేదంటే వర్క్ కంప్లీట్ అయిందా అన్నది ముందు చూసుకుందాం. దాదాపుగా ఇప్పుడు ఈ వ్యూ చూపెట్టాలనుకుంటున్నాను మీకు. భలే ఉంటుంది ఇక్కడ మీద వ్యూ. ఎక్సలెంట్గా కనబడుతుంది. టర్న్ అయితే ఉంటే మాత్రం హైలైట్ కనబడుతుంది. కిందికి వచ్చే పంట పొలాలు ఇది మాత్రం నేను ఫస్ట్ డే మాత్రం అస్సలే వదులుకొని ఈ జర్నీని మాత్రం అస్సలే వదులుకున్నాను. దగ్గరలో చుట్టూరు మంచి పచ్చగా పొలాలు ఉన్నాయి.
చిన్న లింగాపూర్ దగ్గర ఉన్న మన ప్రస్తుతం వచ్చేసి అది చిన్న లింగాపూర్. అది ఇప్పుడు చిన్న లింగాపూర్ నుండి ఇటు దాచారం వెళ్తుందంట. ఈ దాచారం వెళ్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది. మరి ఈ బ్రిడ్జ్ వర్క్ అయితే తొందరగా కంప్లీట్ అంటే అక్కడ నుండి మనం సిద్దిపేట నుండి ఇప్పుడు అయితే మన గాజుల మచ్చపుర చెరువు ఎండింగ్లో రైల్వే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయి ఉంది కదా. అంటే అక్కడ నుండి మన గుర్రాలగుంది కానీ గంగాపూర్ కానీ గుర్రాలగుంది కానీ జక్కాపూర్ కానీ అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి ఈ బ్రిడ్జిల నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ సైడు. అంటే ఇక్కడ పెద్ద వర్క్ అయితే ఏం లేదు. ఇక్కడ అయితే కొంత ఉంది వర్క్. సరే మరి ముందు కూడా కంప్లీట్ అయిందా లేదా అనేది చూద్దాం. మరి ఈ చిన్న లింగాపూర్ ఊరు చుట్టూ మాత్రం మంచిగా అంటే ఇక్కడ ట్రాక్ నిర్మాణం అనేది హైట్లో ఉంటుంది కాబట్టి మనకు చుట్టూరు పచ్చగా నడుతుంది. మంచిగా చుట్టూరు మనకు మంచి పచ్చగా నడుతుంది. అంటే ఈడొక బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. అంటే ఈడ కూడా అడుగడుగున ఒక 3-4 బ్రిడ్జిలు ఉన్నాయి. చుట్టూరు చూడండి ఎంత మంచిగా పచ్చగా నడుతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. సైడ్ వచ్చేసి మనకు చిన్న లింగాపూర్ ఉంటుంది. చిన్న లింగాపూర్ రోడ్డు ఆల్రెడీ స్లీపర్స్ అక్కడ వేసి పెట్టేశారు. నాకు తెలిసి ఒక బ్రిడ్జిలో నిర్మాణం తప్ప ఇక్కడ ఏ వర్క్ అయితే పెండింగ్ లేదు. ఇక్కడ నుండి మనకటు పెద్దలింగాపూర్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఇంతవరకు ఈ బ్రిడ్జ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉండే, కానీ ఈ బ్రిడ్జ్ వర్క్ కూడా ఇప్పుడు మనకు క్లియర్. ఇది కూడా ఒక కొలిక్ వచ్చింది. ఇక్కడ అయితే బ్రిడ్జిలు కూడా దాదాపు ఒక కంప్లీట్ అయినాయి ఇక్కడ. సరే, మనకు ఈ వీడియో మాత్రం ఇంతతో క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే ఇక నెక్స్ట్ వీడియోస్లో మనము ఈ చిన్న లింగాపూర్ అండ్ పెద్ద లింగాపూర్ని కలిపే రోడ్డు అవుతుందో ఈ రోడ్డు నుండి మనకు సిసిల వరకు ట్రాక్ లైన్ వర్క్ నడుస్తుందా, మరి ఎక్కడి వరకు కంప్లీట్ అయింది. ఇంతకుముందుకైతే మనకు లక్ష్మీపూర్ వరకు ఉండే, బట్ కానీ మరి ఇప్పుడు పెంచేసారా ఈ మధ్యలో గ్యాప్లో, మరి వర్క్ అనేది అక్కడ వరకు పొడిగించారా, మరి రైల్వే స్టేషన్ ఎక్కడుంది అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. నా వీడియోను ఆదరిస్తున్నాం మీకైతే అందరికీ ఒక ధన్యవాదాలు. ఎందుకంటే వీడియోస్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటున్నాయి, అసలైన న్యూస్ అందిస్తున్నాయి కాబట్టి అందరికీ కృతజ్ఞతలు. రైట్ ఉంటున్నాం.